ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మును కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో ప్రారంభిస్తున్నాము తండ్రి. ముందుగా మీ సెలవిచ్చిన వాక్కును ఆలకించి మీ చిత్తము చొప్పున నేటి దినాన్ని ప్రారంభించాలని, దినమెల్లా మీ ఆలాపనతో జీవించాలని మేమందరం ఆశపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని, సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. మరలా చదువుతున్నాను. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట అనుభవ జ్ఞానం పొందుకున్న సొలొమోను గారు. తను ఒక రాజు అయ్యుండి, ప్రజల్ని పరిపాలించే ఏలిక అయ్యుండి, ఎవరైనా ఒకవేళ కనుక తన ముందు నిలబడిన వారి ఎడల ఆయా సందర్భాల్లో ఆయన ప్రవర్తిస్తున్న తీరును గురించి చక్కగా చూసిన వాడుగా ఒక మాట అంటాడు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల, అంటే నిన్ను ఏలేవారు, అంటే నిన్ను పరిపాలించేవాళ్ళు, నీ మీద పెత్తనం చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకనొక సందర్భంలో ఏదైనా పరిస్థితి ఒకళ్ళ కనుక వికటించి నీ మీద వాళ్ళు కోపడతారు. నీ భర్త నీ ఏలువాడే కదా, కోపడతాడు. నీ తల్లిదండ్రులు నీ ఏలువారు, కోపడతారు. నీ స్నేహితులు బంధువులు కొన్ని సందర్భాలు, ఎందుకంటే నీకంటే చెయ్యి పైనున్నవాళ్ళు, నీకంటే చెయ్యి పైనుండి ఎవరి చేతి కింద అయితే నువ్వు ఉండవలసి వస్తుందో వారు నీ మీద కోపడతారు. ఒకవేళ లోకంలోకి వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి వచ్చినా, నాయకుల దగ్గరికి వచ్చినా, లేదా నీ ఇంటి దగ్గరికి వచ్చినా, లేదా నీ చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వచ్చినా, ఎక్కడైనా కానీ నువ్వు ఉద్యోగం చేస్తున్నావో లేకపోతే కనుక నీకు ఇంకో మరో చోట చూస్తున్నావో పర్వాలేదు. ఆ సమయంలో ఎవరి దగ్గర అయితే కనుక నువ్వు చేతులు కట్టుకుని నిలబడవలసిన పరిస్థితి వస్తుందో ఆయా వ్యక్తులు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు నీ మీద కోపపడినప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోకు. వాళ్ళు కోపడ్డారనే ఉద్దేశంతో నువ్వైతే కనుక నిష్ఠురంగానో ఇసుకుంటునో మరొకటి చేసుకుంటూ వెళ్ళొద్దు. ఇది సొలొమోను గారు చెప్తున్న మాట. ఎందుకయ్యా అన్నాడు. అలా వెళ్ళిపోతే ఏం జరుగుద్ది? నీ ఇష్టంతో నీతో నాకు పని లేదని ఇక్కడ పారిపోయే పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతావు. కొన్ని సందర్భాలు అయితే కనుక నీ మొహం నేను చూడను, మీ దగ్గర నిలబడినాను కనుక వచ్చేస్తే కనుక అవతల వారు కనుక మన మీద ఏలుబడి చేసేవాళ్ళు అయితే మాత్రం ఏమవుతుంది? ఏలుబడి అంటే ఇంకో విషయం కూడా గమనించండి. అవతలాడు పెద్ద అధికారి కావాలని లేదండి. కొన్ని సందర్భాల్లో పనివారి దగ్గర కూడా నేను మనకెంత పని చేసే పనివారి దగ్గర నుంచి కూడా మనమైతే కనుక అలా వెళ్ళిపోవటం కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి. ద్రోహ కార్యములు కదా అన్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే కనుక వారి దగ్గర నుంచి మనం వచ్చేస్తామో తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు పక్కన కూర్చుని అయితే కనుక ఒక దగ్గర చూస్తే పక్కన వాళ్ళు చెప్పే మాటలు బట్టి మనం చేసిన తప్పు నిజమో అబద్ధమో తెలియదు. మనమేమంటే రోషంగా మాట్లాడుతున్నాం. నేను ఏ తప్పు చెప్పినప్పుడు కూడా నన్ను ఇంత మాట అంటారా, లేకపోతే నన్ను తప్పు పడతారని మనం అంటున్నాం. కానీ మనం ఎప్పుడైతే కనుక వాళ్ళతో మనకెందుకు సరే అని చెప్పి మనం అక్కడి నుంచి వచ్చేస్తాం అనుకోండి, ఆ పక్కన కూర్చున్న దుయోగులు అటు వాళ్ళు అయితే కనుక ఇప్పుడు మన గురించి అయితే కనుక చెడుగా చెప్పడం ప్రారంభిస్తారు. సమస్య చిన్నదనుకున్నప్పుడు కూడా, సమస్య చిన్నదనుకుని ఆ స్థలంలో మనం ఉండకుండా వచ్చేసినందుకు గాను ఇప్పుడు మన స్థానాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అయితే కనుక ఇంత పెద్దగా చేస్తారు. దావీదుకి సౌలుకి మధ్యన అయితే కనుక అరమరికలు వచ్చినాయి. అంటే దావీదుకి ఏమీ లేదండి మనసులో, సౌలుకి అయితే కనుక దావీదు మీద
కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎక్కడ నా అధికారాన్ని తీసేసుకుంటాడో, నా రాజరికం పోతుందేమో, నా కుటుంబానికి దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోతుందేమో, ఈ భయం తనకి ఎప్పుడైతే వచ్చేస్తుందో సౌలు గారికి, దావీదు మీద అయితే కనుక అతనికైతే ఒకలాంటి విషపు చూపు వచ్చేస్తుందట. ఎప్పుడైతే కనుక తన ప్రాణానికి ప్రమాదం అయ్యేటట్టుంది, తనైతే కనుక మాటి మాటికి నా మీదైతే కనుక విసుక్కున్నాడు, లేకపోతే నేను చంపాలని చూస్తున్నాడు, ఇక నేను వెళ్ళిపోవటం బెటర్ ఏమో అనుకుని ఎప్పుడైతే కనుక దావీదు అతని నుంచి వెళ్ళిపోయాడో, సౌలును ఎప్పుడైతే కనుక విడిచిపెట్టి దావీదు వెళ్ళిపోయాడో, వెంటనే దోయేగు ప్రవేశించాడు. సౌలు అక్కడ ఉన్నంతసేపు సౌలుకి దావీదుకే తప్ప మధ్య వాళ్ళు ఎవరు కూడా అందరూ కల్పించుకోలేదని. వీళ్ళనంతవరకు యోనాతాను కూడా దావీదుని సమర్థించడే తప్ప ఆ సమయంలో అయితే కనుక దావీదు ఒంటరివాడు కాలా. కానీ ఎప్పుడైతే కనుక దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, ఇప్పుడు యోనాతాను మాట కంటే కూడా దోయేగు మాట అయితే కనుక సౌలు నమ్మాల్సిన పరిస్థితి వస్తుందని. లోకంలో మనుషుల యొక్క ఆ నైతిక విలువ అంటే ఒక నైజం కనుక మనం అనుకుంటే, వారి నైతిక విలువల గురించి పక్కన పెట్టి నైజం గురించి మాట్లాడితే సైకాలజీ అన్నాం అనుకుంటూ చెప్పవచ్చు. మనిషి ఎప్పుడు కూడా తను తప్పు ఆలోచిస్తున్నాడా రైట్ ఆలోచిస్తున్నాడా అనేది తనకు అనవసరం. తన మనసులో ఏదైతే వచ్చిందో దాన్ని సమర్థించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంటే చాలా పడిచచ్చిపోతారండి. మనం ఆలోచించే మాటని ఎవరైతే సమర్థిస్తారో, సమర్థించే వాళ్ళు దొరికితే చాలు, ఆటోమేటిక్గా మనిషి అయితే కనుక అటువైపు డైవర్ట్ అయిపోతాడు. 4వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు కూడా కయ్యని సందర్భంలో దేవుడు చెప్పిన మాటదే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల నీ మనసులో కనుక రాకూడని దురాలోచన కనుక వచ్చేటట్టయితే వాకిట పాపము పొంచి ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా ఒకరి కనుక చేయకూడని ఆలోచన చేసి నీతి తప్పి ప్రవర్తిద్దామనుకున్న సందర్భంలో నిన్ను సమర్థించడం కోసం నీతి తప్పిన దౌర్భాగ్యులు లోకంలో చాలామంది కూర్చుంటారు. అవకాశం కోసం రెడీగా కూర్చుంటారు. నువ్వు యథార్థంగా ఉన్నా, నువ్వైతే కనుక నీతికి నిలబడే పరిస్థితి వచ్చినా అవతల వారికి ఎప్పుడైతే కనుక నువ్వు ఉన్నంతసేపు ఓకే, నేను ఎవరు ఏమనలేరు, నీ యజమానుడు కూడా నీ ఏలినవాడు కూడా తప్పకుండా నేను గౌరవిస్తాడు. ఎందుకంటే నీ యథార్థత ఏంటో, నీ నిజాయితీ ఏంటో తనకు తెలుసు కనుక నేను ఎప్పుడు కూడా వీళ్ళంతవరకు చూడడాడే పరిస్థితి రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే కనుక అక్కడి నుంచి తప్పుకున్నావో అక్కడ శూన్యం ఏర్పడుతుందండి, ఖాళీ కదా. ఆ ఖాళీలోకి అయితే కనుక వెంటనే నీతి తప్పిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా లైన్లోకి వచ్చేస్తారు. అది దోయేగు వస్తాడా, అబ్నేరు వస్తాడా తెలియదు నా సమయానికి. దావీదు మీద అయితే కనుక వెంటనే దోయేగు లాంటి వాడైతే కనుక నిందలు మోపడం ప్రారంభిస్తే, ఆ జిఫీలో లేదా బెన్యామీన్లో కనుక అతని గురించి అయితే కనుక చెడుగా చెప్పడం ప్రారంభిస్తే, సౌలు అయితే కనుక దావీదును తరిమి పట్టుకుని చంపేద్దాని ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. దగ్గర ఉన్నంతసేపు అదే కనుక సౌలు దావీదు ఎదురుపడిన సందర్భంలో చూడండి, నాయన ఎందుకు నన్ను తరుముతున్నావు, నేను ఏం తప్పు చేశాను, నీకే హాని చేయను, ఏదో నేను బ్రతుకుతాను, నా బ్రతుకు నన్ను బ్రతకని, నేను మాత్రం డిస్టర్బ్ చేయను, నేను పారిపోతానంటే కనుక అయ్యో నా కుమారుడా దావీదా, నిన్న నేను కొడతానికి వచ్చింది, నిన్న చంపడానికి వచ్చింది, నువ్వు సుఖంగా ఉండు నాయనా, నువ్వు చక్కగా ఉండు అంటున్నాడు. దావీదు ఎదురుగా ఉన్నంతసేపు సౌలు చక్కగా మాట్లాడాడు. కావాలంటే మీరు కూడా చూడండి, మీ భర్త ముందు మీరు ఉన్నంతసేపు కూడా వీళ్ళు ఎంతవరకు మీ భర్త మిమ్మల్ని కాదని పరిస్థితి రాదండి. ఎంత కోపం వచ్చినా, కొట్టినా, తిట్టినా, మరొకటి చేసినప్పుడు కూడా భార్య ఎదురుగానే ఉండిపోతే పుట్టింటికి పారిపోకుండా ఉన్నంతసేపు ఆ కాపురానికి ఏ డోకా ఉండదు. మీరు పుట్టింటికి వెళ్ళినంతసేపు కూడా అటు కాపురానికి ఏ డోకా ఉండదు. స్నేహితులు కూడా అంతేనండి, వారు విడిపోయినంతసేపు కూడా మధ్యలో ఎవడో దూరనంతసేపు కూడా వాళ్ళకి ఏ డోకా ఉండదు. ఉన్నంతసేపు కూడా వాళ్ళతో కనుక కలిసిమెలిసి ఉంటే కనుక పర్వాలేదండి. మీరు అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా, మీరు ఉద్యోగం చేస్తే మీ అధికారుల ముందు కూడా వాళ్ళు ఎన్నన్నప్పుడు కూడా కొద్దిసేపు మౌనంగా కూర్చుంటాయి. ఎందుకంటే ఆ రెండో మాటలో ఒక మాట చెప్తాను, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది. ద్రోహం ఎప్పుడు జరుగుతుంది అనుకున్నప్పుడు నీకు ఓర్పు లేనప్పుడే, నువ్వు తొందరపడి నువ్వు మాట్లాడితే కనుక, తొందరపడి కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయావు అనుకుంటే మాత్రం ఆ ద్రోహం అయితే కనుక ఊహించినంతగా ఉంటుంది కదా. దావీదు ఎడలైతే కనుక జరిగిన ద్రోహం అయితే కనుక అంత గొప్పదండి. ఆ రాజు ముందు నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, తనైతే సౌలు ముందు నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, తర్వాత జరిగిన పరిణామాలు ఊహించలేనంత పరిస్థితి అయిపోయిందండి, ఊహించినంత పరిస్థితి అండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా, ఈరోజు మనందరికీ ఉందండి ఈ సమస్య ఏదో ఒక సందర్భంలో. అది భర్త భార్యను బట్ట, అన్నదమ్ములను బట్ట, స్నేహితులను బట్ట, లోకంలో అధికారులను బట్ట, నాయకులను బట్ట, ఏదైనా కానీ ఏదో కొన్ని సందర్భాల్లో మనకేదో రోషమో పౌరుషం కలిగిందనో, లేదా ఆవేశాలను బట్టో మనకంటే పెద్దవారు ముందు, లేదా మనల్ని ఏలుబడి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారుల ముందు నుంచి మనం కనుక ఒక కోపంతో వెళ్ళిపోయాం అనుకోండి, వెంటనే నన్ను కాదని వెళ్ళిపోతారనే ఉద్దేశంతో అవతల వారు తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో అయితే కనుక మనకైతే కనుక చాలా హానిని, నష్టాన్ని అయితే కలిగిస్తాయి. వారి ముందైతే కనుక ఒకటే, వాళ్ళు అన్నప్పుడు కూడా కొద్దిసేపు ఓర్పు. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు లోకంలో మానవులందరూ కూడా ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆయన నేర్పించిన గొప్ప పాఠం అదే. ఆయన ఎంతగా ఉన్నాడంటూ కనుక సిలువ మరణము సహించినంతగా ఆయన ఓర్చుకున్నాడు కదా, రిక్తునిగా తను సమర్పించుకున్నాడు కదా. వాళ్ళు ఏమన్నా కానీ మాట్లాడలేదని. ఎందుకంటే తీర్చే తీర్పు మనుషులది కాదు. ఈరోజు మనుషులైతే తాత్కాలికంగా మేమేదో చేస్తామని అనుకున్నా వాళ్ళు అంతవరకు కొద్దిసేపు చేసి నోరు మూసుకుని కూర్చుంటారు, తర్వాత వాళ్ళ వల్ల ఏమీ కాదండి. నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వచ్చినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తన మాట వినలేదన్న ఉద్దేశంతో వేడిమి గల మండుచున్న అగ్నిగుండములు అయితే కనుక వాడిని తోసిస్తాడండి. అంతవరకు మాత్రం నెబుకద్నెజర్ చేయించగలడు.
తనకున్న కోపాన్ని బట్టి అయితే కనుక ఆ షడ్రకు మేషకి అభ్యర్థులు తన మాట వినట్లేదన్న ఉద్దేశంతో వారిని అయితే కనుక అగ్నిగుండంలో తోయించడం వరకు అతను చేయగలిగాడు. కానీ అగ్ని ఆ వ్యక్తుల్ని అయితే కనుక కాల్చగలుగుతుందా లేదన్న సంగతి నిర్ణయించాల్సింది ఎవరు? ఈరోజు మనలో కూడా శోధనలో పడేయటం అనేది మనుషులు చేయగలరండి. మనలో కూడా అయితే కనుక చింత పెట్టేటట్టో, క్షోభ పెట్టేటట్టో, కన్నీరు పెట్టేటట్టో, దుఃఖం పెట్టేటట్టు చాలామంది చేయగలరు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. గిల్లటం గిచ్చటం మనుషులకి ఈజీ కదండి. లోకంలో మనం కష్టపెట్టాలనుకోవటం అనేది మనుషులకు అలవాటైన పని అండి. దాని గురించి మీరు పెద్దగా వర్రీ కాకండి. మనుషులు మాత్రం మన శోధనలోకి మాత్రం నెట్టగలరు. కానీ శోధన మనకు హాని చేయాలా లేదన్న సంగతి నిర్ణయించవలసింది ఎవరు తెలుసా? దేవుడు. నువ్వు నిప్పుల గుండంలో పడిపోయినా, ముళ్ళ కంపల్లో పడిపోయినా, సింహాల బోన్లో పడిపోయినా, లేకపోతే నడి సముద్రంలో పడిపోయినప్పుడు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మనుషులు చేయగలిగినంత వరకు చేస్తారు. కానీ తర్వాత జరగాల్సిన కార్యం ఏంటన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. తర్వాత నిర్ణయించవలసిందంటే ఆ దేవుడు నిర్ణయిస్తూ ఉంటాడు. యోనానైతే కనుక ఆనాటి వాడవారందరూ కూడా అతని చేతులు కాళ్ళు కట్టయితే కనుక ఒక సముద్రంలో వేశారు అనుకోండి. సపోజ్ మామూలుగా తోసేస్తారా, లేకపోతే కాళ్ళు చేతులు కట్టి వేసారా పక్కన పెడదాం, ఏదైతేనే దాంట్లో అయితే మాత్రం సముద్రంలో తోస్తారు. అంతవరకు చేస్తే నమస్కారం పెట్టారు వాళ్ళు. సముద్రంలో పడిపోయిన యోన విషయంలో ఏం జరుగుతుందో ఓడలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదండి. సముద్రంలో పడిపోయిన యోన ఏం జరిగింది, అతను మునిగిపోయి చచ్చిపోయి ఉంటాడా, ఏమై ఉంటాడు, ఇవన్నీ కూడా వాడవాళ్ళకి తెలియదండి. ఆ యోననైతే కనుక చేప మింగిందన్న సంగతి తెలియదు. ఆ యోన అయితే కనుక చేప గడుపులో 3 రోజులు ఉన్నాడన్న సంగతి తెలియదు. ఆ చేప అయితే కనుక మళ్ళీ 3 రోజుల తర్వాత యోననైతే కనుక ఒడ్డుని కక్కేసిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తొయ్యటం వరకు తెలుసండి. అంపటి వరకు చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. యేసుప్రభుని సిలువేసినప్పుడు కూడా సిలువేసి చంపి సమాధిలో పెట్టడం వరకు మనుషులు చేయగలరండి. కానీ సమాధిలో ఏం జరుగుతుందో మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. సమాధిలో ఏం జరుగుతుందో మిగతా వాళ్ళకి తెలియదండి. అగ్నిగుండంలో తోసేట వరకు నెబుకద్నెజరు రాజు అతని సైనికులకు మాత్రం చేతనైందండి. కానీ అగ్నిగుండంలోకి వెళ్తే ఏం జరుగుతుందో ఎవరు చూడలేకపోయారండి. దానియేలును కూడా దర్యావేషు రాజు తనిచ్చిన ఆజ్ఞను బట్టి కనుక సైనికులు తీసుకెళ్ళి అతన్ని అయితే కనుక సింహాల బోన్లో పడేసి దాని బయట అయితే కనుక సీలు కూడా వేశారట, బయట రాకుండా. అంతవరకు మాత్రం వాళ్ళు చేయగలరు. కానీ లోపల సింహాలకి దానియేలుకి మధ్యన ఏం జరుగుతుందనే సంగతి ఎవరికి తెలియదు. ఈరోజు నీ భర్తకు అనుకున్నా, భార్య అనుకున్నా, నీ బిడ్డలు, తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న మన సమాజం, లోకంలో మనుషులైతే కనుక కొన్ని విపత్కరమైన పరిస్థితులు నీకు నాకు కల్పిస్తారు, శోధనలు తెప్పిస్తారు. కావాలని నీ కలహం పెట్టుకుంటారు, కావాలని నీ మనసు గాయపరిచేట్టు చేస్తారు, నేను దుఃఖపెట్టేటట్టు, వేదన పెట్టేటట్టు వాళ్ళందరూ అంతవరకు చేయగలరు. నేను ఏదో ఒక సమస్యలకు ఇరికిస్తారు. కొన్ని సందర్భాల్లో నీ మీద ఏదో ఒక నింద, అపోద నీ మీద వేస్తారు. నీ కన్నీళ్లు దుఃఖం వచ్చేటైతే మాత్రం వాళ్ళు చేస్తారు. అంతవరకు వాళ్ళు చేయగలరు. కానీ దాంట్లో ఇరుక్కుపోయిన నిన్ను దేవుడు ఏం చేస్తానన్న సంగతి ఇక్కడ ప్రశ్న. సింహాల బోన్లో దానియేలు పడిపోయాడు. నిన్ను నన్ను గురించి ఆలోచించాడు కూడా. మనలో కనుక సింహాల బోన్లో వేస్తే మనలో చూసుకునే సింహాలు ఏమి చేయకుండా రాత్రంతా కూడా మౌనంగా ఉంటాయా? అగ్నిగుండంలో కనుక నిన్ను నన్ను తోసిస్తే కనుక అగ్ని అయితే కనుక నిన్ను ఏమీ కూడా హాని చేయకుండా ఉంచుతుందా? ఎందుకంటే అగ్నిని స్వాధీనపరచుకోవాలనుకున్నా, సింహాలను స్వాధీనపరచుకోవాలనుకున్నా, సముద్రాన్ని అందులో ఉన్న చేపను కూడా స్వాధీనపరచుకోవాలనుకున్నా అది ఎవరి చేతిలో ఉంది? ఆయనకి తెలియకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు, సమస్తము కూడా ఆయనకి జరుగుతుంది. సింహం అడుగుతుంది అనుకుంటా. తన ముందు పడిపోయిన దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా ఇతనైతే కనుక మేము ఆహారంగా తీసుకోవచ్చా, ఇతను చంపి మేమైతే తన రక్తాన్ని అయితే కనుక తాగేవచ్చా, ఎముకలు పొడి చేసి తినేవచ్చా అని అడుగుతుంది అనుకుంటా. సముద్రంలో పడిపోయినప్పుడు సముద్రం దేవుణ్ణి అడుగుతుంది అనుకుంటా, ప్రభువా మీరు ఇతను నీటిలో పడ్డాడు కదా, చంపేయమంటారా వద్దంటారా? ఇతను ఊపిరాడకుండా చేసి చంపేయమంటారా వద్దంటారా? దేవుడు చెప్పాలి. అగ్నిలో పడవేసినప్పుడు అగ్ని కూడా దేవుణ్ణి అడుగుతుంది అనుకుంటా. ఆ జలముల దేవదూతో, లేకపోతే కనుక అగ్నిలో, లేకపోతే కనుక వాయువులో, ఇవన్నీ కూడా దూతలే కదా. అవి దేవుణ్ణి అడుగుతాయి అనుకుంటా. ఏం చేయమంటారో? కాల్చేయమంటారా, కాల్చొద్దంటారా? ముంచేయమంటారా, వద్దంటారా? చంపేయమంటారా, చంపొద్దంటారా? మాట్లాడుతుందా? చివరికి తిమింగిలం దగ్గర కూడా మింగేస్తుందంట. ఆ మింగేసిన తర్వాత అయితే కనుక ఏంటి అరిగించుకోవాలో వద్దా? 3 రోజుల పాటు ఆయన అక్కడ ఉన్నాడు అనుకుంటే కనుక 3 రోజులు తిమింగలానికి ఏమీ లేకుండా పోయింది తెలుసా? ఆహారము తినకూడదు, తనైతే జీవనక్రియ కూడా జరగకూడదు. ఒకలా చేస్తే కనుక యోనా గారు చనిపోవాలి కదా. కానీ లేదు ఇక్కడ. ఆ 3 రోజులు యోనా కోసం ఈ తిమింగలం ఉపవాసం ఉందన్న సంగతి మీకు తెలుసా? యోనా కోసం తిమింగలం 3 రోజులు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే యోనా కడుపులో ఉన్నంతసేపు తను తినటం కానీ మింగటం కానీ అరిగించుకోవడం కుదరకూడదు కదా. క్షేమంగా అయితే కనుక బయట పడేయాలని ఉద్దేశంతో అయితే కనుక దేవుడు అయితే కనుక పని చేయించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా లోకంలో కొంతమంది నుంచున్నప్పుడు మనమైతే కనుక తొందరపడి ఎప్పుడు కూడా కొన్ని విషయాలు అయితే కనుక కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే రాజులు వాళ్ళు తలుచుకుంటే కనుక దెబ్బలకు కొదువా. ఈరోజు నీ మీద ఏలుబడి చేసేవాళ్ళు అయితే కనుక తలుచుకుంటే కనుక నీకేముంటుంది చెప్పు? నీ మీద ఏలుబడి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దానివల్ల అయితే కనుక ఎంత నష్టం కలుగుతుందో తెలుసా?
నీకైతే కనుక ఇబ్బంది కలుగుతుంది, నువ్వు వెళ్ళొద్దు. గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూసుకోవాలి. అందుకే నువ్వు ఓర్చుకో అన్నాడు. ఓర్పు, ఆ ఓర్పే తన క్రియను కొనసాగించనీయుడు కదా అంటాడు. యాకోబు రాసిన పత్రిక దగ్గరికి వచ్చినప్పుడు ఈ రోజైతే కనుక ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనడి. మన విశ్వాసమును కలుగు పరీక్ష మనకి ఏమవుతుందంట? ఓర్పును కలిగించాలట. మన విశ్వాసం నిజమేనా? మన కళ్ళ ముందైతే కనుక మనల్ని దూషిస్తున్నారు, మనల్ని ద్వేషిస్తున్నారు, మనమే నిందలు అవమానాలు పడుతున్నాయి. మనల్ని ప్రేమించవలసిన వారే మనల్ని ద్వేషించే పరిస్థితి వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది? మన చెయ్యని తప్పుకు మన మీద నింద కనుక వేశారనుకుంటే కనుక ఏం చేయాలనిపిస్తుంది మీకు? మన పొరపాటు లేకపోయినప్పుడు కూడా దాని గురించి అయితే కనుక అవతల వారైతే కనుక నీచంగా మాట్లాడుతూ మన గురించి అయితే కనుక ఒక విధంగా కనుక పలుకూడని పలుకులు పలుకుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది? కోపం వస్తుందా? అన్న మాటకు మాట చెప్పాలనిపిస్తుందా? వాళ్ళు చేసిన పనికి తగినట్టయితే కనుక సమాధానం చెప్పాలి, చెంప చెల్లు అనిపించాలి అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? అక్కడ యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పరలోకమందున దేవుడు మన ఎడల చేసిన ఆ గొప్ప ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? అదే నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. నిజంగా నాకు విశ్వాసం ఉందా లేదనటానికి అదొక పరీక్ష, టెస్టింగ్. నా విశ్వాసం ఉన్నదా లేదంటే రుజువు ఏంటి తెలుసా? అవతల వారు కనుక నేను చేయని తప్పు కనుక నన్ను ఒకరు నేరస్తుని చేసిన, నన్ను ఒక దొంగ సృష్టించిన, లేకపోతే మనం మంచి చేసినప్పటికీ అదైతే కనుక మన ఎడలైతే కనుక చెడుగా మారిపోయినప్పుడు కూడా ఆ సమయంలో ఓర్చుకోవటం. దానియేలు గారు చెయ్యని తప్పుకైతే కనుక ఆయన నేరము చేయలేదు, నేను చేసింది కరెక్టే కదా. ప్రార్థన చేయడం తప్పేంటి? ఇది దేవుని యొక్క చిత్తము సంకల్పం. నేను ప్రార్థన చేయటం కూడా తప్పేనా? షడ్రకు మేషకు అభ్యర్థుల దగ్గరికి వస్తే కనుక ఇదేంటిది, మీరు చెప్పిన పనల్లా నేను చేయాలా? మీరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకి నేను కూడా నమస్కారం చేయాలా? మీరు చేసుకుంటే మీరు చేసుకోండి, మమ్మల్ని ఎందుకు బలవంతం పెడుతున్నారు? మా విశ్వాసాన్ని మాత్రమే పోగొట్టుకోం కదా అంటే కనుక అది చట్టం దృష్టిలో, ఆనాటి రాజుల దృష్టిలో నేరమైంది. ఈరోజు మనం కూడా చేసే కొన్ని పనులు అయితే కనుక మన వాళ్ళకి కూడా కొంతమంది నచ్చదండి. మనం చేసే కొన్ని పనులు అయితే కనుక మన తల్లిదండ్రులకు నచ్చదు. మనం చేసే కొన్ని పనులు భర్తకో భార్యకో నచ్చకపోవచ్చు, బిడ్డలకు నచ్చకపోవచ్చు, అన్నదమ్ములకో స్నేహితులకో సంఘస్థులకో పాస్టర్ గారికో విశ్వాసులకు కూడా నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేను పాస్టర్ గారు అయినప్పుడు కూడా నేను చేసే పనులు మీకు నచ్చకపోవచ్చు. ఎంతసేపు మీ ఇష్ట ప్రకారం మీరు ఆలోచిస్తారే తప్ప వాస్తవంగా ఆలోచించేటప్పుడు దేవుని దృష్టి ఆలోచిస్తే ఏంటనే సంగతి చాలామంది తెలియదండి. సో నేరం మోపటం, తప్పు పట్టడం అనేది అన్ని చోట్ల అందరికీ ఎదురయ్యేదే. ఇది మీ ఒక్కరికే కాదు. ఆ సమయంలో మనం ఏం చేయాలట? వాళ్ళు అన్నారు కదని చెప్పి మనమేంటో మనం నిరూపించుకోవాలా, వాదించాలా, వారిని ఒప్పించాలా? చాలా సందర్భాలు అయితే కనుక నేను రైటే చేశాను, నేనేంటో నిరూపించుకోవాలి, నేను కరెక్టే, వాళ్ళకి సమాధానం చెప్పాలి. దయచేసి ఎప్పుడు అలా చేయకండి. నింద పడింది అనుకున్నా, అపవాదం వచ్చింది అనుకున్నా, అవతల వ్యక్తి మన గురించి కనుక చెడుగా అనుకున్న కొన్ని సందర్భాల్లో మూర్ఖులతో వాదించటం అంత మేలైన విషయం మాత్రం కాదు. మూర్ఖుని మూర్ఖత చొప్పున ప్రత్యుత్తరము ఇయ్యకు. రెండో మాట కూడా వెంటనే రాశాడు సొలొమోను, మూర్ఖుని మూర్ఖత చొప్పున ప్రత్యుత్తరం ఇయ్యి. ఇప్పుడు తెలుసా మొదటిది ఎందుకు వద్దనంటే తెలుసా? మూర్ఖునితో నువ్వు వాదిస్తే నిన్ను కూడా మూర్ఖుడు అనుకుంటారా? వాళ్ళెలాగా మూర్ఖులు, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? వాళ్ళు నోటుకొచ్చడం వాగుతున్నారు, కళ్ళ ముందు కనపడుతున్న దాన్ని కూడా తప్పని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసే వాదనకి నువ్వైతే కనుక ఏకేపించొద్దు, పట్టించుకోకాని. ఇక మరీ శృతిమించద్దు. కొన్ని సందర్భాలు అయితే కనుక వాళ్ళైతే కనుక తిమ్మిని బొమ్మను చేసి వాళ్ళు చెడిపోయింది కాకుండా పక్కను కూడా చెడవటం ప్రారంభిస్తారు. వాళ్ళు పక్కను చెడవటం ప్రారంభించినప్పుడు అప్పుడు మాత్రం మూర్ఖుని మూర్ఖత చొప్పున మనం ఏం చేయాలట? ప్రత్యుత్తరం ఇయ్యాలట, సమాధానం చెప్పాలట. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, పగ తీర్చుట నా పని, ప్రతిఫలం నేను ఇస్తాను. ఎవరెవరు ఏం చేస్తారో, ఎవరెవరు అలా మాట్లాడుతున్నారో, ఎవరెవరు ప్రవర్తన ఎలా ఉందో వాటన్నిటికీ నేనైతే కనుక ప్రతిఫలం ఇస్తాను కదా. నేను చేస్తాను, తొందరపడకు. 10 మంది చేరినంత మాత్రం చేత అందరూ కలిసి దానియేలు మీద అయితే కనుక నింద మోపారు. అందరూ కలిసి అయితే కనుక సందడిగా రాజు దగ్గరికి వచ్చి రాజును పొగుడుతూ ఆహా ఓహో అంటూ ఆయన దానియేలు మీద అయితే కనుక నింద మోపారు. నిజమే, దానియేలు ఒక దొంగ అయ్యాడని. అంతవరకు ఆ రాజ్యానికి అయితే కనుక ఎన్నో మేలులు చేసినవాడు అతను. ఆ బబులోను సామ్రాజ్యాన్ని కానీ లేదా కనుక మాదీయ పారశిక సామ్రాజ్యం అనుకున్నప్పుడు అక్కడ పనిచేసినంతసేపు కూడా తన ఉద్యోగం మాత్రం కరెక్ట్గా చేశాడు. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినప్పుడు మాత్రం ఆయన అయితే ఉన్నంతలో వరకు మాత్రం చక్కగా చేశాడు ఆయన. కానీ ఒక్కసారిగా అంతటి దానియేలు మీద కూడా ఒకసారి అయితే కనుక వాళ్ళు నింద మోపి ఇతను ఒక దొంగ అన్నట్టుగా, ఇతను రాజ్య ధిక్కారం చేస్తారని అన్నట్టుగా అయితే మాత్రం అతని మీద నింద మోపాలని ప్రయత్నించారని.
అంత మునుపైతే కనుక బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు వచ్చిన కళనైతే కనుక చక్కగా వివరించి చెప్పి జరగబోతున్న పరిణామాలను కూడా వివరించి చెప్పినవాడు ఆయనే. బెల్షస్సరు కాలంలో అయితే కనుక అతనికైతే కనుక గోడ మీద రాయబడిన మాట, మెనే టేకులు ఒపారిసిన మాట ఎందుకు వచ్చిందో, తనకి ఎందుకు శిక్ష పడిందో వివరించి చెప్పినవాడు కూడా దానియేలే. మనకు రాయబడిన రెండే ఉన్నా అలాంటివి ఎన్నో చేస్తుంటాడు దానియేలు. కానీ అదే దానియేలు మీదకైతే కనుక ఈరోజు నిందేసినప్పుడైతే మాత్రం ఏం చేయాలి? పారిపోదామనో ఎదిరిద్దామని అనుకోలేదండి. దానియేలు అయితే మాత్రం ఒక్కటే చేశారట. ఎందుకు తెలుసా? ఓర్చుకున్నాడు. నేనైతే మాత్రం నా విశ్వాసం నుంచి మాత్రం తొలగను. ఏమో మీ ముందు నుంచున్నాను, మీరు న్యాయపు తీర్పు చెప్తారు అనుకుంటున్నాను, మీకు ఏది చేతనైతే కనుక అది చేయండి అన్నాడండి. దర్యావేషు రాజును ఒక్క మాట అనటాను కూడా దానియేలు ఒప్పుకోలేదండి. దర్యావేషు రాజు ఒక్క మాట అనటాను కూడా దానియేలు ఒప్పుకోలేదండి. మౌనంగా ఉండిపోయాడు అంతే. మీ ఇష్టం అన్నారు. దర్యావేషు రాజు అయితే కనుక గిలగిల్లా ఆడిపోయాడు. కానీ పక్కన వాళ్ళందరూ కూడా రెచ్చగొడుతుంటే ఏం చేయలేకపోయాడు. ఈరోజు కూడా మీ అత్తగారు మీ మామగారు చెప్పే మాటలను బట్టి కొన్ని సందర్భాల్లో మీ భర్త మిమ్మల్ని తిడతాడు తెలుసా? లోకంలో స్నేహితులు బంధువులు మాటలు అయితే కనుక మీ భార్య చాలా సందర్భాలు మిమ్మల్ని తృణీకరిస్తుంది. ఆ సంగతి మీకు తెలుసా? స్నేహితులు చెప్పే మాటలు బట్టో, పక్కింటోలో పొరుగింటోలో చెప్పే మాటలు బట్టి అయితే కనుక మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మీ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కూడా అయితే కొన్ని సందర్భాలు మిమ్మల్ని తప్పు పడతారు తెలుసా? కంగారు పడకండి. వాళ్ళు ఏంటంటే వినుడు మాటలు, చెప్పుడు మాటలు బట్టి వీళ్ళు వినేశారు కనుక ఆ వినిపించుకున్న మాటలు బట్టి మిమ్మల్ని తప్పుపడుతున్నారు తప్ప వాస్తవంగా మీ స్థితి ఏంటో గుర్తెరిగిన రోజున, మీ ఘనత ఏంటో వాళ్ళకి తెలిసి వచ్చిన రోజున మీ గౌరవం అయితే కనుక ఎప్పటికీ పోకుండా అలాగే ఉంటుందండి. దానియేలు ఏదో చేయాలనుకున్నారు. నిజంగా దానియేలు అయితే కనుక సింహాల బోన్లో పడేంత వరకు వెళ్ళిపోయాడు. దర్యావేషు రాజు అన్నాడట, ఎందుకు దానియేలు అనవసరంగా నేను చెప్పిన మాట విని దేవుని కాదనుకో సరిపోద్ది, నేను నీకే ప్రార్థన చేస్తాను, పొరపాటైందని ఒక్క మాట చెప్పు సరిపోద్ది అని ఉంటాడండి. అప్పుడు దర్యావేషుకి అయితే కనుక దానియేలు ఒకటే చెప్పాడు, నేను మీ ఎడల ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు మాత్రం చేయలేదు, కానీ నా దేవుని విషయం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దయచేసి మాత్రం నన్ను తొందర పెట్టొద్దు అని అంటాడండి. నేను చేసే ప్రార్థన మాత్రం మాను, బ్రతుకుంటే కనుక ప్రార్థన చేస్తూనే ఉంటాను, నేను బ్రతుకునుంటే కనుక ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, దయచేసి మాత్రం నేను ఇబ్బంది పెట్టొద్దు అని అంటాడు. తప్పని పరిస్థితి అయితే కనుక దాంట్లో వేస్తాడు. కానీ శిక్ష విధించిన దర్యావేషుకి అయితే మాత్రం మనసులో మాత్రం దానియేలు మీద అనలేని ప్రేమ ఉందండి. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదంటే అతనికి. ఎందుకంటే కనుక దానియేలు ఎక్కడా కూడా దర్యావేషు రాజును మాత్రం దూషించిన వాడు, అతని సన్నిధిలోంచి మాత్రం నిష్ఠురంగా వెళ్ళిపోయిన వాడు మాత్రం కాదు. తన్ను తాను అప్పగించుకున్నందుకు గాను అదే దర్యావేషు రాజు అయితే కనుక ఇప్పుడు దానియేలు గురించి కనుక ఆలోచించడం ప్రారంభించాడు. ఉదయానికి వచ్చారు, దానియేలుకి హాని కలగలేదు. ఎప్పుడైతే కనుక దానియేలు తన విశ్వాసాన్ని ఎప్పుడైతే నిరూపించుకున్నాడో, ఇప్పుడు దానియేలు మీద ఎవరైతే కనుక నిందలు వేయాలనుకున్నారో, అతను చంపాలనుకున్నారో వారందరినీ, వారితో పాటు వారి కుటుంబాలను కూడా చివరికి ఎవరికి ఆహారంగా వేస్తారట? అదే సింహాలకైతే కనుక ఆహారంగా వేస్తారు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా తొందరపడద్దు, పారిపోకండి, ద్రోహ కార్యములు జరగకుండా చూసుకోండి. ఎవరన్నా ఏదన్నారనుకుంటే కనుక మీరు పారిపోయి తప్పించుకుందాం అనుకుంటే అది సాధ్యమే పని కాదు. మొర్దెకై కాలంలో, ఎస్తేరు కాలంలో కూడా యూదులకు అలాంటి అపాయమే కలిగింది. మొర్దెకైనైతే కనుక ఉరి తీయించడం కోసం ఉరికొయ్యను కూడా సిద్ధపరిచేసే పరిస్థితి వచ్చింది. అయిపోద్దా? మొర్దెకైతే మాత్రం పారిపోలేదండి. తన నిజాయితీని మాత్రం అతను పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. రాజుల తను కూడా నమ్మకత్వాన్ని అయితే కనుక అలాగే కంటిన్యూ చేశారు. ఎస్తేరమ్మ గారు కూడా ఎక్కడ కూడా రాజును తప్పపట్టలేదు కదా. అతను చేసిన తప్పట్టకుండా జరుగుతున్న ఘోరాన్ని అయితే మాత్రం వివరించి చెప్పిందండి ఆవిడ. జరుగుతున్న ఘోరాన్ని ఎప్పుడైతే వివరించి చెప్పిందో, ఏ ఉరికోయి మీద అయితే కనుక మొర్దెకైని ఉరి తీయించాలనుకున్నాడో అదే ఉరికోయికి అయితే కనుక హామాను వేలాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఇజ్రాయేలీ జనాంగాన్ని అయితే కనుక నాశనం చేయాలనుకున్నాడో అతని కుటుంబం యావత్తు కూడా కంప్లీట్గా తుడిచిపెట్టబడే పరిస్థితి వచ్చిందండి. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు చెప్తున్న మాట అదే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. నీకుందా ఓర్పు? ఈరోజు ఆ ఓర్పు అయితే కానీ నీ దగ్గర ఉందా? తొందరపడిపోతున్నావా? ఈరోజు ఆ ఓర్పు అయితే నీ దగ్గర ఉందా? తొందరపడిపోతున్నావా? కొన్ని సందర్భాల్లో మనం చేసే కొన్ని పొరపాట్లు అయితే కనుక నిజంగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి. చాలామంది అయితే నేను చాలామందిని చూశాను, అందులో నేను కూడా ఉన్నానేమో. చాలా సందర్భాల్లో నేను కూడా అలా చేశాను. మనకి ఏదైనా కోపం, రోషం వస్తుందండి. ఎవరైనా ఒక మాట అంటే కనుక, మరొకటి అంటే కనుక చాలా మనం చేయని తప్పుకి ఎందుకు మనం ఇలా బాధపడాలి? వీళ్ళెవరో నా మీద నిందలేస్తున్నారు ఉద్దేశంతో అయితే కనుక చుట్టాల దగ్గర నుంచో, బంధువుల దగ్గర నుంచో, స్నేహితుల దగ్గర నుంచో, ఏలువాడంటే కనుక పెద్ద అధికారం అక్కర్లేదండి, కలెక్టర్ గారా ముఖ్యమంత్రి గారు అని చెప్పట్లేదండి. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో పనిచేసే పనివారి దగ్గర కూడా మనం తొందరపడొద్దండి. మన ఇంట్లో పనిచేసే పనివారి దగ్గర కూడా తొందరపడొద్దండి. ఎందుకంటే వారి ఎడలు కనుక మనం ఓర్చుకోకపోతే చేసే కొన్ని తప్పుల గురించి ఆలోచించినప్పుడు, ఆ పనివారి చేసే తప్పులు కనుక మనం కనుక ఒకరు ఎదురుగా ఖండించామనుకోండి, వాళ్ళు తప్పు పడితే కనుక చివరికి మన ప్రాణాల మీద తీసుకొస్తారండి. వాళ్ళు మన గురించి వెళ్ళి మన శత్రువులకి అయితే కనుక ఆనుపాను చెప్పేసి వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాలు అయితే కనుక మన ప్రాణం కూడా తీస్తారు. సౌలు కుమారుడు అనుకున్న ఇష్బోషెతు దగ్గరికి వచ్చినప్పుడు అబ్నేర్ అని సైన్యాధిపతి ఉన్నాడండి అతని దగ్గర. ఇష్బోషెతు ఏమో రాజు, అతనేమో సైన్యాధిపతి అబ్నేరు. తండ్రి చనిపోయాడు, ఇప్పుడైతే రాజరికంతో చేస్తున్నాడు.
ఓ పక్కనేమో దావీదేమో అక్కడ పక్కన గోత్రాలకి అతను రాజరికం చేస్తున్నాడు. ఇతను 10 గోత్రాలు అయితే ఇతను చూసుకున్నాడు. ఆ సమయంలో సందర్భంలో అబ్నేరు అయితే కనుక ఒక చేయకుండా పొరపాటు చేశాడట. అబ్నేరు చేయకుండా పొరపాటు చేస్తే ఇష్బోషెత్ అడిగాడట, ఇది మర్యాదనా, అలా చేయకూడదు కదా, తప్పు కదా అన్నాడు. చేయకూడదు కదా అన్నాడండి. ఎప్పుడైతే కనుక తన దగ్గర పనిచేసేవాడే, రాజుగారేమో ఈయన మంత్రి కదా, మంత్రి కూడా కాదు, సైన్యాధిపతి అతను. సో సైన్యాధిపతి అనుకున్నవాడైతే కనుక రాజుగారు ఖండించవచ్చు, గద్దించవచ్చు అండి. అందుకని ఇది ఇష్బోషెత్ అన్నాడంట, ఇది మర్యాదనా, నువ్వు ఇలా చేయొచ్చా అన్నాడండి. వెంటనే అతను కోపం వచ్చేస్తుందంట. వెంటనే కోపం వచ్చేస్తే కనుక నన్నింత మాట అంటావా, వెంటనే పరిగెట్టుకుంటా దావీదు దగ్గరికి వచ్చేసి, ఇశ్రాయేలు మొత్తం అంతా కూడా నీ చేతిలోకి వచ్చేటట్టు నేను చేస్తాను, మన ఇద్దరం కనుక ఒక అగ్రిమెంట్కి వస్తే కనుక ఆ ఇష్బోషెత్ అయితే కనుక పదవి నుంచి తప్పించి నీకే రాజ్యం వచ్చేటట్టు చేస్తాను కదా అని మాట్లాడుకున్నాడు. ఇష్బోషెత్ ఏమి చేయలేకపోతున్నాడు. ఒక మాట కనుక మన పనివారిని అన్నా, మన దగ్గర పనిచేసే పనివారిని ఒక మాటను ఊరుకునే రకాలు కాదు కదండి. ఈరోజు ఏలువాని కేకలు అన్నాడు ప్రసంగి భక్తుడు అయితే కనుక ఒకళ్ళు కనుక ఆయన ఏదో రాజుగారుల గురించి అధికారుల గురించి చెప్తున్నాడేమో. ఈరోజు మన స్థితి ఎంత హీనమైపోయిందో తెలుసా? కనీసం మన ఇంట్లో పనిచేసే పనివారిని మనం అంటానికి ఈరోజు వీళ్ళు మాట్లాడలేదండి. భార్యను ఒక మాట అంటే ఊరుకోవట్లేదండి చాలామంది. భర్తకు విరోధంగా మాట్లాడుతున్నారు కదా. భర్తను ఒక మాట చెప్తే కనుక ఊరుకోవట్లేదండి. పిల్లల్ని అన్న ఈరోజు అవకాశం లేదండి. అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన ఒక్క మాట కనుక వాళ్ళు చెప్పిన దాన్ని మనం కాదన్నాం అనుకుంటాం. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని సడన్గా ఒక్కసారిగా కనుక ఉదుపులోని చేస్తారు. ఆ ఇష్బోషెతుని ఒక్క మాటనందుకు అబ్నేరు వెంటనే వచ్చాడా మరి వీడు వచ్చాడు అనుకుంటే కన్నా సీక్వెన్స్ దావీదు దగ్గరికి వచ్చి అబ్నేరు మాట్లాడాడు. అబ్నేరు దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాడు, దావీదు దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈలోపు యోవాబు రంగ ప్రవేశం చేశాడు. ఇష్బోషెతు అబ్నేరేమో ఇద్దరు సైన్యాధిపతి, రాజుగారు. దావీదు యోవాబు ఇద్దరు కూడా రాజు సైన్యాధిపతులు. ఇప్పుడు యోవాబు అయితే కనుక అదిగో అబ్నేరు వస్తే కనుక నా పదవికి ఎక్కడ గండం వస్తుందో, తను రావటం వల్ల నాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో దావీదుకి తెలియకుండానే అబ్నేరుని పిలిపించుకుని అబ్నేరుని పొడిచి చంపేశాడు. అప్పుడు దావీదు యోవాబు దగ్గరికి వచ్చినట్ట, నువ్వు సైన్యాధిపతివే, కావాలనుకుంటూ నువ్వు చేసిన తప్పును బట్టి నేను వెంటనే నీకు శిక్ష విధించవచ్చు, కానీ నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఎందుకంటే మీరు నాకంటే బలవంతులు. ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు. వాళ్ళు కాదంటే కనుక ఏం జరుగుతుందో తెలియదు. ఆ యోవాబుని కాదంటే కనుక ఏం జరుగుతుందో అనుకుంటే కుటుంబానికి హాని కలిగించాడు కదండి. ఆఖరి క్షణంలో సొలొమోను అయితే కనుక రాజు కాబోయే ముందు యోవాబు అయితే కనుక ఎవరి పక్షాన్ని చేరాడట, అదోనీయ పక్షాన్ని చేరిపోయాడట. కనీసం దావీదుని సంప్రదించడం కూడా చేయట్లేదండి. దావీదు వాళ్ళ దృష్టి అయితే కనుక విలువ లేని వాడి కింద లెక్క. మేము నిర్ణయం తీసుకున్నాం కదా, మేము డెసిషన్ ప్రకటించేసాం కదా అంటే దావీదుని గురించి మీకేం సంబంధం లేదు. దావీదు ఎవరో తెలుసా? లోకంలో ఈరోజు అయితే కనుక అలాగే మాట్లాడుతున్నారండి. ఎందుకంటే తెలుసా, ఒకవేళ వాళ్ళు కనుక కాని మాట అంటే, వాళ్ళు నొచ్చుకునే మాట అంటే కనుక చాలామంది కోపం వచ్చేస్తుందండి. చాలామంది కోపం వస్తుంది. అందుకనే వాళ్ళు మాట అన్నారని చెప్పి పారిపోయే పరిస్థితి వాళ్ళు ఏదో చేస్తారు. అందుకని నువ్వు ఒక విధంగా చూస్తే ఎవరి దగ్గర నుంచి అయితే కనుక అలా తిరస్కరించి వెళ్ళొద్దు. రెండోది కూడా నీ దగ్గర నుంచి కూడా ఎవరు కూడా తిరస్కరించి వెళ్ళటానికి ఎప్పుడు కూడా ఇష్టపడద్దు. ఇష్టపడచ్చు. ఎందుకో తెలుసా, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కూడా తెలియదండి. ఒక సందర్భంలో అయితే కనుక మనం 2వ సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు దావీదుకి విరోధంగా బిక్రీ అని ఒకడైతే కనుక అతనికైతే విరోధంగా అయితే కనుక తప్పు చేశాడని చెప్పి వెళ్ళి యోవాబు అయితే కనుక అతన్ని చంపి తీసుకొస్తాడు. ఆ సమయంలో మరొక వ్యక్తి అయితే కనుక ఏదో దావీదు చెప్పిన పని చేయమంటే కనుక చేయకుండా వాడు వెళ్ళి ఊరంతా తిరిగి అయితే కనుక అందరికీ విరోధమైన మాటలు అయితే చెప్తున్నాడట. అంటే రాజ్యం గురించి వచ్చినప్పుడు, ఒక కుటుంబాన్ని గురించి వచ్చినప్పుడు, లేకపోతే మన బ్రతుకు దగ్గరికి వచ్చినప్పుడు లోకంలో ఎవరినైనా ఒక మాట అన్నా అనుకుంటే కనుక ఈరోజు వాళ్ళ ప్రవర్తన సరిగా లేదని వాళ్ళు వెంటనే మనకైతే కనుక విరోధంగా మాట్లాడుతూ అయితే కనుక మనకైతే నష్టమో కష్టమో కలిగించే పరిస్థితి వస్తున్నాయి. ఇక్కడ అందుకనే జాగ్రత్త. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తారు. ద్రోహం చేసేవాళ్ళు ఎక్కువ మందిని ఈరోజు, నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది, మన పక్కనే ఉంటూ కూడా మనకు గోతులు తవ్వేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన వెన్నంటి ఉంటూ కూడా మన గురించి అయితే కనుక చెడుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరిని ఏమన్నా కానీ మనం చేసిన 100 పనుల్లో 99 మంచి పనులు ఎవరికి గుర్తుండేవాడిని, కానీ మనం చేసిన ఒక్క తప్పు పని మాత్రం పెద్దగా తీసుకుని మాట్లాడే దౌర్భాగ్యులు ఈరోజు లోకలు ఎక్కువైపోయారు. మనం చేసిన ఒక్కటి మాత్రం వాళ్ళకి అదే ఒక్కరికి కనపడుతుంది తప్ప మన గతకాలంలో చేసిన 99 మంచి పనులు మాత్రం లేదు. పోనీ అదేనా తప్ప అనుకుంటే కనుక వాళ్ళు తప్పు అనుకున్నారు అంతే. వాళ్ళ దృష్టికి అది తప్పు అనిపించింది, వాళ్ళకి నచ్చలేదు కనుక. మనం చేసింది 100% తప్పలే. మన వరకు వచ్చేస్తే కనుక 100% మనం అయితే మంచిగా చేస్తుంటామండి. కానీ ఒక్క తప్పుకి వాళ్ళు 100% కూడా తప్పులే అని నిరూపించే వాళ్ళు కూడా ఈరోజు లోకంలో ఎక్కువైపోయారు. అందుకని తొందరపడద్దు, ఓర్పుగా ఉండండి. వాడు రాజా పనివాడని చూద్దు. కొత్త నిబంధన ప్రకారం వస్తే కనుక ఈరోజు అయితే కనుక రాజుకి ఎంత భయపడాలో పనివాడు కూడా మీరు అంతే భయపడను అన్నట్టుందండి.
మీరు పనివాడు కూడా ఓర్పు అని. అందుకని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నాడు, ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడే అంటాడు. చదువుతున్న మాట ఆ 2వ అధ్యాయం అవుతున్నప్పుడు అంటున్నాడు, 2వ వచనం కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మన విశ్వాసానికి ఏమవుతుంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా టెస్టింగ్ అండి. ఏం చేస్తాం. ఇలాంటి విపత్కరమైన పరిస్థితి వస్తే ఏం చేస్తాం? చేతులు చిల్లిగా లేనప్పుడు నువ్వేం చేస్తావు? ఒంట్లో ఆరోగ్యం లేనప్పుడు నువ్వేం చేస్తావు? కుటుంబంలో నెమ్మది లేకపోతే ఏం చేస్తావు? లోకపరంగా పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీకు నిందలు అవమానాలు పడినప్పుడు నువ్వేం చేస్తావు? ప్రతిదాన్ని దేవుడు పరీక్షిస్తాడు తెలుసా. నీ చుట్టూ ఎవరు లేకుండా నువ్వు ఒంటరివాడు అయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇది ఒకటైపోయింది. రివర్స్లో వస్తే కనుక 10 మంది నీ చుట్టూ చేరి భజన చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ జేబు నిండుగా డబ్బులు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఒంటి నిండుగా ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబీకులతో నువ్వు ఎప్పుడు కూడా ఉల్లాసంగా సంతోషంగా గడిపే అవకాశం దేవుడు ఇస్తే కనుక ఏం చేస్తున్నావు? ఇలాగా కూడా పరీక్షిస్తాడండి. ఏమీ లేనప్పుడు కూడా పరీక్షిస్తాడు. అన్నీ ఇచ్చి కూడా నిన్నైతే కనుక పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నువ్వు చేయాల్సింది తెలుసా? ఆయన అంటున్న మాట, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి. ఆ విశ్వాసమును కలుగు పరీక్ష అనుకున్నప్పుడు నీకు ఉండాల్సింది తెలుసా? ఓర్చుకోవడం. అందుకేం మాట్లాడొద్దు. వాళ్ళు ఏది చేసినప్పటికీ నువ్వు దేవుల్లో ఉన్నామనటానికి ఒకటే రుజువు అని తెలుసా? ఓర్పే నువ్వు దేవుల్లో ఉన్నానంట రుజువు. నువ్వు ఓర్చుకోలేకపోతాను అనుకుంటే దేవుడు నీతో లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండలేదని దాని భావం. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు కూడా ఓర్పు. ఏంటి ఈయనకి చేత కదా? యేసుప్రభువు అందుకని ఒక మాట అంటున్నాడు, పుట్టుకతో నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు, కానీ దేవుని రాజ్యము నిమిత్తము తమ్మును నపుంసకులుగా చేస్తూ చేత కాని వాళ్ళు, కొజ్జేవాళ్ళు అన్నాడు. ఒకటే మాట. మన రోషము మన పౌరుషం గురించి ఇక్కడ మాట్లాడటానికి ఏమీ లేదు. మన కోపతాపాల గురించో మన బలము ఐశ్వర్యం గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. నువ్వు ఎంతటి వాడమైనా కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటే కనుక ఉన్న ఒకే ఒకటి తెలుసా? ఓర్పు. అందరూ మనం చూస్తే చేత కాని వాళ్ళు అనుకున్నారు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. యేసుప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడైతే కనుక ఆయన చూస్తే కనుక అబ్బా ఏం కనపడుతుంది? నువ్వు మహాశూరుడు అంట కదా, మహావీరుడు అంట కదా, నువ్వు చెప్తే దెయ్యాలు పారిపోతాయంట కదా, నువ్వు పిలిస్తే కనుక సముద్రం మీదకి వస్తుందంట కదా, లేకపోతే కనుక నువ్వు అంటే కనుక అది వెళ్ళిపోద్దంట కదా. ఇది రోగాల గురించో మరొకటి గురించి హేళనగా మాట్లాడుతున్నారు. ఏది? వాటన్నిటినీ పిలవటం కాదు కానీ ముందు నువ్వు సిలువలో కిందకి దిగిరా, మేము నమ్ముతాం. హేళనగా వాళ్ళందరికీ చెప్పాల్సిన సమాధానం లేదండి. ఆ సమయంలో అయితే కనుక యేసుప్రభువు అలా చూస్తూ కూర్చున్నాడు, ఓర్చుకోవటం. మాట్లాడినా మీరు ఎంతవరకు మాట్లాడతారో. ఇది నా గడియ, మీ గడియ కూడా. మీరేమో నిందలు వేసే గడియ, నేను పడే గడియ. ఈరోజు నేను కష్టపడే గడియ, మీరందరూ కూడా చంకలు కొట్టుకునే గడియ. ఎప్పుడు ఇలా ఉండదు కదా. దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఒకలా ఉండదండి. ఆసిలేషన్ అంటారండి. ఆసిలేషన్ అంటారు అంటే అర్థం ఏంటి? ఆసిలేషన్ అంటే తెలుసా? అప్ అండ్ డౌన్స్ అంటారు, తిరుగుతూ ఉంటుందండి. చక్రం తిరిగినప్పుడైతే కనుక చక్రం ఒక రౌండ్కి వచ్చి పైకి టాప్కి ఉంటుందండి. అదే కొద్దిసేపటికైతే కనుక మళ్ళీ కిందకు వచ్చి తిరిగే చక్రం ఎప్పుడు కూడా ఒకే చోట స్థిరంగా ఉండదండి. మనిషి జీవితం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనకున్న పరిస్థితి దగ్గరికి వచ్చేటప్పుడు కాలాన్ని బట్టి అయితే కనుక పరిస్థితులు మారిపోతాయి. ఎప్పుడు నేను ఇలాగే ఉంటానని ఎవడో చెప్పడానికి మాత్రం వీలేదండి. నేను ఇలాగే ఉంటాను, నేను రాణిగా కూర్చుంటూ దానను, నాకేమీ కాదనుకుంటే కనుక ఆకాశం నుంచి కూడా నేను కిందకు తోసేస్తాను సంగతి మర్చిపోద్ది అన్నారు. అందుకని ఈరోజు మనకున్నది కూడా తెలుసా? ఓర్పు. ఆ ఓర్పు ఏంటనుకున్నప్పుడు 2వ మాట కూడా చదువుతున్నాను చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. శోధన అంటే కనుక ఒక టైపు కాదటండి. ఎన్ని రకాలు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నానా విధములు అన్నాడండి. నానా విధముల అయినోరా కానోరా జరగదు ఇక్కడ. తెలుసునుడా తెలియనివాడు కూడా మన గురించి హీనంగా మాట్లాడతాడు. మనకు కలిగే కష్టమో నష్టం దగ్గరికి వచ్చేపోతే కనుక ఏమో అసలు ఇదేంటిది, వీళ్ళెవరో నన్ను తిట్టడానికి అనుకునే మనకైతే కనుక పరిస్థితి వస్తుందండి. ఇదేంటి నా వల్ల ఇంత మేలు పొందు కూడా చివరికి నన్ను తృణీకరిస్తున్నారు, మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఆ సంబంధం లేనివాడు కదా, అసలు ఇతనికి నాకేంటి సంబంధం, నన్ను తిడుతున్నాడు ఏంటని మనం బాధపడే పరిస్థితి వస్తుందండి. శోధన అనుకున్నప్పుడైతే ఇక్కడ చెప్తున్నాడు నానా విధములైన శోధన. అది ఒక రకం కాదు. నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు ఏమనుకోవాలి తెలుసా? అది మహదానందమని ఎంచుకునండి. ఏం చేయాలట? ఆనందం వేరు, మహదానందం వేరు. ఆనందం అంటేనే ఒక టైపు, మహదానందం అంటే మరింత హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎందుకో తెలుసా? నాకు పరీక్ష పెట్టారనుకుంటే నా టాలెంట్ గుర్తించారు కదా అని అర్థం. నాకు పరీక్ష పెట్టారనుకుంటే కనుక నా టాలెంట్ గుర్తించారు, నాకుంది మొత్తం మీద. సంథింగ్ నాలో లేకపోతే దగ్గరికే రానవరు. యూపీఎస్సీ పరీక్షలు రాస్తున్నారు అనుకోండి సపోజ్. అందులో అయితే కనుక ముందైతే కనుక మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ముందు మనం పాస్ అవ్వాలి. అక్కడ కూడా పరీక్షలు పాస్ అయ్యి అందులో వచ్చిన సర్టిఫికెట్ల మార్కులను బట్టి అక్కడ పిలుస్తారు. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ అని అంటారండి. అంటే ముందు ఇంతకీ దాంట్లోకి వెళ్ళటానికి ఆ పరీక్ష రాయడానికి నీకు అర్హత ఉందో లేదో అని ఫిల్టర్ చేసేట కోసం లక్షల మంది రాసిన అందులో అయితే కనుక 10% మించి దాంట్లోకి వెళ్ళరండి. ఎప్పుడైతే నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను అంటే కనుక ఓహో పర్వాలేదన్నమాట, వీడు ప్రిలిమ్స్ పాస్ అయ్యానంటే కనుక పర్వాలేదు అనుకో చెప్పి. ఒకవేళ మెయిన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతాయండి.
ఆ మెయిన్స్లోని సెలెక్ట్ అయినంటే కనుక ఎలా ఉంటుంది తెలుసా? పర్వాలేదు, ఉద్యోగం వచ్చినా రాపోయినా, నేను ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినప్పుడు కూడా పర్లేదు, నేను మెయిన్స్ పాస్ అయ్యి చెప్పుకునేటప్పుడు కూడా గొప్పగా చెప్తారు. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళాడంటే కనుక ఒకటే మాట, రావచ్చు రాకపోవచ్చు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు, అయినప్పుడు కూడా నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా అంటే ముందు ఆ పరీక్షలోకి వెళ్ళటమే అదో గొప్ప, నా టాలెంట్ కదా. ఈరోజు దేవుడు మిమ్మల్ని శోధిస్తున్నాడు అనుకుంటే కలుగుతున్న శ్రమలను బట్టి కనుక మీరేమనుకోనట, మహదానందం అని ఎంచుకునండి. పర్వాలేదు, దేవుడు నన్ను గుర్తించాడు, దేవుడు నేను పడిన కష్టాన్ని గుర్తించాడు కనుక ఎవ్వరికి రానంత కష్టం నాకు వస్తుంది. ఎవరి మీద పడని నిందల అవమానాలు నాకు వస్తున్నాయి కదా, ఎవరికి కలగనంత దుఃఖం అయితే కనుక నాకే కలుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా దేవుడైతే కనుక నా మీద దృష్టి పెట్టాడు. నన్ను దేవుడు శోధిస్తున్నాను ఉద్దేశంతో అయితే కనుక మీరు మహదానందమని ఎంచుకున్నది అని కింద అన్నాడు చూడండి. అక్కడ మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారే ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏం చేయాలట? ఎవరు కొనసాగిస్తారట? ఓర్పే తన క్రియను కొనసాగించాలి. మన ఓర్పే, మనం ఓర్చుకుంటామే. దానికి ఎంత అంటే కనుక నేను సంపూర్ణుడు కావాలనుకుంటే నాకు ఓర్పు ఉండాలి, నేను సంపూర్ణుడై ఉండాలనుకుంటే కనుక నాకు ఓర్పు ఉండాలి. అనూనాంగులు అంటే కనుక ఇంటిమెసి, ఎంత అంటే కనుక అనుబంధం, విడదీయరాని అనుబంధం. ఏం జరిగినప్పుడు కూడా నా భర్త నేను ఎంత ఒకలా దూషించి ద్వేషించి తిట్టి కొట్టినప్పుడు కూడా మా బంధాన్ని ఎవరు విడదీయలేరు. నా భార్య నన్ను గురించి ఎంత హేళనగా మాట్లాడుకున్నప్పుడు కూడా నా బంధం ఎవరు విడదీయలేరు. నా పిల్లలు నాకు ఎంత విరోధంగా మారినప్పుడు కూడా మా బంధం అయితే కనుక విడదీయలేరు. ఓర్పు ఉంటేనే జరుగుతుందండి అది. అవతల వాళ్ళకి తెలియక మన గురించి చెడుగా మాట్లాడతారు. మన పిల్లలే, మన తల్లిదండ్రులే, మన అన్నదమ్ములే, కట్టుకున్న వాళ్ళే, ఇదిగో సంఘస్థులు, లేకపోతే పాస్టర్ గారు, లేకపోతే పెద్దలు, మీరు ఎవరి గురించి మాట్లాడుకోండి. మీరు ఎవరినైతే కనుక ప్రేమిస్తున్నారో, ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి మీకు మధ్యనైతే కనుక నానా విధములైన శోధనలు వస్తాయి. కానీ నిజంగా కనుక మీకు కనుక దేవుడు తెలుసుంటే కనుక అది ఎలా ఉంటుందో తెలుసా? ఓర్చుకోవటం. అవతల వ్యక్తి మనకు కావాలనుకున్నంతసేపు కూడా మనం ఓర్చుకుంటామండి. దేవుని ప్రేమ మనలో ఉన్నంతసేపు కూడా మనకి ఏమిటో తెలుసా? ఓర్చుకోవడం. ఆ ఓర్చుకోవటమే ఈరోజు నీ విశ్వాస జీవితానికి సూచన. నువ్వు ఓర్చుకుంటేనే నువ్వు విశ్వాసాన్ని గుర్తించబడతావు. నువ్వు ఓర్చుకోలేకపోతే కనుక నువ్వు విశ్వాసం కాలేదు తెలుసా? నేనెంత పడాలి, ఆయన అంటే మేము ఊరుకుంటామా ఏంటి, ఆయన మేము తిరితే కనుక మాకు నష్టం ఇదే, మాకు ఇష్టమా ఏంటి, మేము ఊరుకో అన్నారనుకోండి, నీకు దేవునికి సంబంధం లేదు, నీకు క్రీస్తుకు సంబంధం లేదు. అలా అనుకుంటే కనుక సిలువుకెక్కిన యేసు ప్రభు అయితే కనుక మధ్యలో దిగొచ్చేయాలా కదా. నీలాగా మాట్లాడేటట్టయితే కనుక నువ్వు నేను అనుకునే మాటలకు వస్తే కనుక తొందరపడే మాట యేసు ప్రభు సిలువ నుంచి కింద దిగొచ్చేయాలి. అపోస్తులైతే మరొకరైతే కనుక సువార్తను చెల్లిపోవాలి. మనకెందుకు ఈ బాధ? ఏదో మేమేదో సువార్త అంటే ప్రకటిస్తాం, పాటలు పాడి వాక్యం చెప్తాము, కావాలనుకుంటే ఏదైనా ప్రార్థన చేసి స్వస్థ చేస్తాం తప్ప వాళ్ళు ఇష్టం ఉందని మాట్లాడుతుంటే మేము వినాలా ఏంటి? వాళ్ళు మమ్మల్ని తిడుతుంటే కనుక మేము ఊరుకోవాలా ఏంటి అన్నారు అనుకోండి, ఇక సువార్త ఏముంది? వాళ్ళు తిట్టినప్పుడే కదా మీరు పడాల్సింది. శత్రువు కాదు నేను తిరిగితే బాధపడేది, నీ అయిన వాడే నిన్నైతే కనుక తిడుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఓర్చుకోవాలి. బయట వాళ్ళు ఎవరో ఏదనుకుంటే పర్వాలేదండి. చివరికి ఇస్కరియోతు యోధ కదా యేసుప్రభుని అవమానించినట్టుగా, యేసుప్రభుని అమ్మేసినట్టు, దాన్ని కూడా ఓర్చుకున్నాడు యేసుప్రభు వారు. ఉందా నీకు ఓర్పు? ఆ ఓర్పే ఏం చేయకుండా ఉంటుందట? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది కదా అని. ఈరోజు ఆ ఓర్పు లేకపోవడం చేతనే నిజంగా మనకి జరిగే గొప్ప ద్రోహం ఏంటి తెలుసా? ఆ ఓర్పు లేకపోవడం వల్ల మన ఎడలో జరిగే గొప్ప ద్రోహం ఏంటి తెలుసా? మన దేవుని రక్షణ అయితే కనుక పోగొట్టుకున్నాం. ఆ దేవుని సన్నిధిని మనం పోగొట్టుకున్నామండి. ఆ దేవుని కృపనైతే కనుక వదులుకుని వ్యక్తిగతమైన ఇష్టాలను బట్టి ఈరోజు మనం బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఓర్చుకోకపోతే కనుక క్రీస్తులో నువ్వు లేవు. నువ్వు ఓర్చుకోవటమే. ఏది జరిగినప్పుడు కూడా నింద వచ్చినా, అవమానం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, అయిన వారే నీ పక్కలో ఎముకలో ఉండవలసిన వారే పక్కలో బల్లిలా మారినా, నిన్నైతే కనుక ప్రేమించవలసిన వారే నిన్ను ద్వేషించే పరిస్థితి వచ్చినా, నిన్ను పొగడవలసిన వారే నిన్నైతే కనుక నలుగురైతే కనుక నిందాపూర్వకంగా అవమానంగా పలికినా, అప్పుడు కూడా ఓర్చుకుని నీ ప్రేమను చంపుకోకుండా ఉండటమే నువ్వు విశ్వాసం అనటానికి సూచన. నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించే మనస్తత్వం కదా, అప్పుడు కూడా ఓర్చుకోవటమే. అంతే కదా. షిమి వచ్చి తిడుతున్నప్పుడు దావీదు ఏం చేస్తారట? ఓర్చుకున్నాడా, గొడవ పెట్టుకున్నాడా? షిమి వచ్చినప్పుడు ఒకటే అన్నాడు, ఎందుకు అతన్ని తిట్టడం కొట్టడం? తిట్టమని దేవుడే చెప్పాడు, కనపడుతుంది కదా. నా కడుపును పుట్టిన కొడుకే నాకు విరోధంగా మాట్లాడినప్పుడు ఎవడో బయటోడు అనుకున్నవాడు తిట్టడంలో తప్పులేదు కదా అని. ఈరోజు మన కళ్ళ ముందు కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మన గురించి కనుక చెడుగా మాట్లాడుతున్నప్పుడు, ఇక బయటోడు అన్నాడు అనుకుంటే ఎందుకు భయపడాలి? బయటవాడు అన్నాడు అనుకుంటే ఎందుకు భయపడాలి? ఓర్పే. ప్రభా ఏం జరిగిందో నీకు తెలుస్తుంది, చూస్తున్నావు కదా. వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళు చేస్తారు, అంతే కదా. షడ్రకు మేషకు అబేద్నెగోను నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేయించడం వరకు వాడు పనిచేశాడు. దానియేలుని సింహబోనులో పడేసేంత వరకు దర్యావేషు రాజు చేయించాడు కదా. ఉరుకొయ్యని సిద్ధపరచడం వరకు మాత్రం హామాను చేయించాడు. ఉరుకొయ్యని సిద్ధపరచడం వరకు హామాను చేయించాడు. ఇంతవరకు వాళ్ళు చేసేది. యేసు ప్రభువుని దగ్గరికి చంపేసి సమాధిలో పెట్టడం వరకు వాళ్ళు చేశారు. ఇంతవరకేనండి. నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనుషులు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయని.
సింహాల బోన్లో పడేసేంత వరకు కూడా దేవుడైతే కనుక దానియేలు విషయంలో కలిగించుకోవాలి, చూస్తా కూర్చున్నాడు. అగ్నిగుండంలో పడిపోయేంత వరకు కూడా షడ్రకు మేషకు అబేద్నెగోలైతే కనుక దేవుడు పట్టించుకోలేదు, చూస్తూనే ఉన్నాడు. ఉరికొయ్యని సిద్ధపరచుకున్నప్పుడు, ముద్ర వేసేసినప్పుడు, లేకపోతే వీళ్ళందరూ చంపేమని ఆజ్ఞ పాచేసినప్పుడు పట్టించుకోలేదు దేవుడు. చెయ్యి నువ్వు ఎంతవరకు చేస్తావో చూద్దాం. యేసుప్రభుని అయితే ఘోరాతి ఘోరంగా సిలువలో చంపేస్తే, తేరని అవమానాలతో, నిందలతో, దూషణలతో యేసుప్రభుని చంపేస్తే కనుక దేవుడు ఏం మాట్లాడా? సరే, మీరు చేయగలిగింది మీరు చేయండి, మీరు చేయగలిగింది మీరు చేయండి, దేవుడు చేసేదైతే దేవుడు చేస్తాడు కదా అని కూడా లోకంలో చెప్పేటప్పుడైతే కనుక తొందరపడద్దండి. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయని, వాళ్ళు ఏం చేస్తారో చేయని, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. దేవుని పని కొరకు ఆయన సమయం వచ్చేంత వరకు ఓపిక పెట్టాలి కదా. ప్రభువా, ఈ కాలం ముందు మరలా ఇజ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించదవా అన్నారు. అపోస్తల కార్యములు మనం మొదట అధ్యాయం చదువుతున్నప్పుడు శిష్యులు అడిగారు యేసు ప్రభుని, ప్రభువా, ఈ కాలం ముందు ఇజ్రాయేలుకు మరలా రాజ్యం అనుగ్రహిస్తావా ప్రభు అనుకుంటే, ఎందుకని తొందర? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు, అది తెలుసుకున్నట్టు మీ పని కాదు కదా. ఈరోజు మనం కూడా కలుగుతున్న కష్టాలను బట్టో, నిందలను బట్టో, అవమానాలను బట్టి మనం కూడా దేవుణ్ణి అడుగుతున్నాం, ఆశిస్తున్నాం. మనం కూడా మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు తీరిపోతాయి ఈ కష్టాలు, మళ్ళీ మనకి నుంచి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో, ఈ రోగం ఎప్పుడు తగ్గుతుందో, ఈ కుటుంబంలో కలత ఎప్పుడు పోతుందో, నా వ్యాపారంలో లాభం వల్ల ఎప్పుడు వస్తుందో. చాలా సందర్భాలు అయితే కనుక మనుషులుగా మాట్లాడుకుంటారండి. వారు అనుభవిస్తున్న కష్టాన్ని బట్టి అయితే కనుక ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు అవుతుందో, మళ్ళీ పూర్వపు రోజులు ఎప్పుడు వస్తాయో, మళ్ళీ నవ్వుతూ నేను ఎప్పుడు ఉంటానో చాలామంది అనుకుంటారండి. ప్రతి రోజు కూడా దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, దానికి ఒక టైం ఉంది, దానికి ఒక టైం ఉంది. ఈరోజు ఇలాగే ఉండిపోదో, ఓ సమయానికి వచ్చేటప్పటికల్లా నీ నోటి నిండుగా నవ్వు వచ్చే రోజు ఒకటి ఉంటుంది. నీ నోటి నిండుగా నవ్వైతే కనుక పకాలించి నవ్వే రోజు అయితే కనుక ఒకటి వస్తుంది. ఈరోజు నువ్వు కన్నీళ్ళతో అయితే కనుక తీరని దుఃఖంతో ఉన్నా ఓ సమయానికి నవ్వుతావు. ఆ నవ్వు వచ్చేంత వరకు కూడా నువ్వు వెయిట్ చేయి. ఎందుకంటే కనుక ఆ సమయాన్ని ఎవరికి అప్పగించాలి? ప్రభా నీ చేతిలో ఉంది కదా, ప్రభా నీ చేతిలో ఉంది. చేయని, మనుషులు ఎంతవరకు చేస్తారో చేయనిచ్చేయండి, వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వండి, ఓర్చుకోండి. ఆ టైం వరకు మీరు ఓర్చుకోండి. మీరు తొందరపడ్డారా, దేవుని ముందు మీరు దోషులైపోతారు. మీరు ఓర్చుకోవటం మానేస్తే కనుక దేవుని ముందు మీరు దోషులైపోతారు. ఓర్చుకుంటేనే మీకు ఫలం. మీరు ఎంత ఓర్చుకుంటే కనుక అంత ఫలం. దేవుడైతే కనుక మిమ్మల్ని అయితే కనుక గొప్పగా చూసేది కూడా అక్కడే. యోబు గారు తనకు కలిగిన కష్టాలు, తనకు ఎదురైన శ్రమలన్నిటిలో కూడా ఆయన ఏం చేశారట? ఓర్చుకున్నాడు. అందుకని యోబునైతే కనుక దేవుడు గొప్పగా సన్మానించాడు. యోబునైతే కనుక దేవుడు గొప్పగా సన్మానించాడు. దావీదు కూడా అంతే. తన శత్రువు కాకపోయినప్పుడు కూడా తను పెడుతున్న కష్టాలను బట్టి పారిపోయాడు. బలవంతుడు శూరుడు అనుకున్న దావీదు కూడా గొడవ కూడా పడ్డం లేకుండా ఓర్చుకుంటూ వెళ్ళిపోయాడు. తన కత్తులు విసురుతున్నా, బల్లెలు విసురుతుందా, చంపాలు వచ్చినప్పుడు కూడా ఒక్కసారి కూడా సౌలును చంపాలని ఆలోచన అయితే మాత్రం దావీదికి రాలేదు. వద్దు, నేను ఒక్క నోటు మాట మాత్రం జారను. వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా, వాళ్ళు ఎన్ని చేసినప్పుడు కూడా నా క్రమం మాత్రం నేను తప్పను. చాలా సందర్భాల్లో మన ఉక్రోషంతో అయితే కనుక మాట్లాడకండి. మీరు ఓర్చుకోవటమే మీ విశ్వాసానికి అయితే కనుక కలిగే పరీక్ష. మీ పరీక్షను బట్టి మీరు ఓర్చుకుంటేనే విశ్వాసాలు గెలిచాడు కదా, మీరు విశ్వాసం అని చెప్పడానికి అయితే కనుక అదొక గుర్తు. మీకు ఓర్పు ఉంటేనే మీరు విశ్వాసం. ఓర్పు లేకపోతే లోకులు ఏదైనా తొందరపడి ఎలా మాట్లాడతారో మనం కూడా మాట్లాడదు. అందుకని ద్రోహ కార్యములు అన్నాడు ఆయన. ఏమో మనుషుల ముందు కలిగే ద్రోహ కార్యాల కంటే కూడా ఆ పరలోక ముందున దేవుని సన్నిధిని కనుక మనం పోగొట్టుకోకూడదు అనుకుంటే మాత్రం ఎల్లప్పుడూ కూడా మనందరం కూడా ఆయన చెప్పిన మాటను బట్టి, మన విశ్వాసము కలిగే పరీక్షను బట్టి ఓర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అటు ఓర్పుతో మనందరం కూడా మరి జీవించాలని, ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని మిమ్మల్ని అందరూ కూడా మనసారా కోరుకుంటున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా, ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించారు. అనుగ్రహించబడి నేటి దినాన్ని మీ పాత సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అవును ప్రభువా, మీ కుమారుని యేసుక్రీస్తునందు మేము విశ్వాసం ఉంచామని చెప్పడం కాదు, కానీ మీ కుమారుని వల్ల ప్రభువా మరణ పర్యంతము కూడా మేము ఓర్చుకోవాలి. ఎన్నిసార్లు క్షమించాలనుకుంటే కనుక మా బ్రతుకాలం అంతా క్షమించాలని మీ కుమారుడు చెప్పాడు. అలాగే ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన ఓర్చుకుంటూనే ఉన్నాడని కూడా మేమైతే కనుక చక్కగా తెలుసుకున్నాం. ఈ సమయంలో మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చదువుకున్న మాటను పెదాలతో ఆగిపోవటం కాకుండా హృదయపూర్వకంగా విశ్వసించి దాన్ని మా జీవితంలో ఆచరణలోకి తీసుకురాగలిగే భాగ్యాన్ని దయచేయండి. మా విశ్వాసానికి పలుగు పరీక్ష ఓర్పే తండ్రి. ఆ ఓర్పు ఉంటేనే మేము విశ్వాసంలో గెలవగలం. ఈ సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరిగి లోకంలో మాకు తాత్కాలికంగా ఎదుగుతున్న కష్ట నష్టాలను బట్టో, దుఃఖ వేదాలను బట్టి ప్రభు మేము తొందరపడిపోకుండా ప్రతి విషయంలో మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి, మీ కృపకు పాత్రలు కావడానికి కావాల్సిన సహాయం దయచేయమని, దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.